డ్రింక్ చేయొద్దు. వాళ్ళు డ్రింక్ చేస్తుంటే మేము కస్టమర్ అనుకున్నాము. సడన్గా ఉన్నట్టుండి మా మీద అటాక్ చేసినప్పుడు అర్థమైంది పబ్ ఎంప్లాయీస్ కస్టమర్స్ వాళ్ళు అక్కడ ఓనర్స్ అని చెప్పి. అసలు ఏం జరిగింది? మీరు పబ్‌కి వెళ్లారు. ఆ టైంలో వాళ్ళు ఏమన్నారు? గొడవ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? So actually we ordered stuff. Yeah, I'm not. ఓకే. ఓకే. హిందీ బోలో. హిందీ బోల్. Anything is fine. So we ordered our items and we had it. Later on they provided us a bill of 6,995. So we didn't check then. On that time రాగానే ఇన్స్టెంట్గా మేము పే చేసాము ఆబ్వియస్లీ. లేటర్ వెన్ ఐ చెక్ ఎందుకు ఇంత అయిందని చెక్ చేస్తే లైక్ వీ ఆర్డర్ వెరీ లైస్ ఐటమ్స్. దాంట్లో నుంచి ఎందుకు ఇంత వచ్చిందని మేము చెక్ చేసినప్పుడు ఐ నోటీస్ దట్ దే వర్ లైక్ డ్రింక్స్ దట్ హ్యాస్ బిన్ యాడెడ్ of worth 2,000 rupees. So when we questioned them, they did refund. But later on, my mom, because it's clearly a scam, and when she was talking about that, this whole situation escalated. అంటే ఎందుకు ఇప్పుడు సాధారణంగా ఎవరు లేకుండేనా ఎందుకని లైట్లు బంద్ చేసి మరి దారి చేయడానికి ప్రయత్నించారు? అదే నాకు అర్థం కాలేదు. వాళ్ళు ఓవర్ డ్రింక్ చేసి ఉన్నారు. నేను నా డాటర్ మేము షాక్. ఓవర్ డ్రింక్ చేశారు అంటే సాధారణంగా ఇప్పుడు పబ్స్ నడిపించే వాళ్ళు కానీ లేకపోతే రెస్టారెంట్స్ నడిపించే వాళ్ళు ఓనర్స్ మద్యం సేవించారు. అటువంటిది వీళ్ళెందుకు సేవించాల్సి వచ్చింది? అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? రూల్స్ వాళ్ళ లైసెన్స్లో మెన్షన్ చేసి ఉంటుంది. నేను అదే చెప్పాను. కంప్లైంట్ ఇచ్చాక మార్నింగ్ 5 వరకు కూర్చున్నాను. వాళ్ళిద్దరిని మీరు ఇప్పుడు ఇమీడియట్గా తీసుకురండి, వాళ్ళని ఆల్కహాల్ టెస్ట్ చేయండి, బ్లడ్ శాంపుల్ టెస్ట్ చేయండి. ఇక్కడ పోలీస్ స్టేషన్లో మీకు కూర్చున్నారు. మార్నింగ్ 5 వరకు పోలీసులు ఏం చెప్పారు? పిలిపిస్తామన్నారు. మార్నింగ్ రండి పిలిపిస్తాం, 24 అవర్స్ వరకు టెస్ట్ చేయొచ్చు అని చెప్పారు. నేను వచ్చి ఈవినింగ్ 7 వరకు కూర్చున్నాను. నాకు వాళ్ళిద్దరు కావాలి, వాళ్ళిద్దరే టెస్ట్ చేయించండి. ఎందుకంటే ఇట్లా ఆల్రెడీ వాళ్ళ బేబీ డాల్ పబ్ మీద బేబీ లాల్ మీద నాకు దాని మీద చాలా గూగుల్ రివ్యూస్ చూసాము, సోషల్ మీడియా కంప్లైంట్స్ చాలా చూసాము మేము. ఎంతోమందితో ఆల్రెడీ ఒకసారి డ్రగ్స్ కూడా దొరికినట్టున్నాయి. అంటే ఇట్లా ఎంతోమంది చేసుకుంటూ పోతున్నారు వీళ్ళు రెగ్యులర్గా. అధికంగా మీరు ఎందుకు డబ్బులు వసూలు చేస్తున్నారు? మేము అసలు ఈ ఐటమ్స్ ఆర్డరే చేయలేమని చెప్పారు. అయిపోయింది, మిస్టేక్ అయింది, రిఫండ్ ఇస్తామన్నారు. అది హోల్డ్ అప్ పెట్టారు. They did actually provide us the refund. Later when other customers left, my mom casually questioned like, is this the thing you do with others too? Because obviously ఇది రెగ్యులర్ నడుస్తున్న స్కామ్. yeah, because ఇప్పుడు it seems like a regular scam. 1000 వేసారంటే ఎందుకంటే సాధారణంగా ఇటువంటివి తరచూ హైదరాబాద్లో జరుగుతున్నాయి. ఎందుకంటే ఓవర్గా మందు తాగిన వాళ్ళు చెక్ చేసుకోరు బిల్లు. సో ఇటువంటివి తరచూ జరుగుతూ ఉంటాయి I సాధారణంగా. mean, any patrons who usually come with friends, family, business meetings, they won't probably check the bill because it also comes to their respect. Like, oh, they won't ask their partners, did you order this or not? Because it was my mom and my friend, I knew what they have ordered. ఇది అయిపోయింది, వాళ్ళు మీకు రిఫండ్ ఇచ్చారు. మళ్ళీ గొడవ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఎందుకని వాళ్ళు అంతా బూతులు మాట్లాడుతూ దుర్భాషలాడారు? ముఖ్యం కాదు, ఇట్లా ఎంతమందితో మీరు చేస్తారని అడిగారు. అడిగాను, ప్రశ్నించారు. ఎందుకంటే నేను పబ్లిక్ ఫిగర్, పొలిటికల్గా ఉన్నాను, నాకు సోషల్ వర్క్ చేస్తాను, నాకు హక్కు ఉంది అడగడానికి. అందుకే నేను అడిగాను ఆ క్వశ్చన్. అంటే వాళ్ళు సమాధానం ఏమిచ్చారు? ఎక్కువ మాట్లాడుతున్నామని వల్గర్గా స్టార్ట్ చేసేసారు. నేను ఇమీడియట్గా కెమెరా తీసి పెట్టాను. నా ఫోన్ ఇసురు కొడుతూ లాక్కుంటూ మీదకి వస్తున్నారు. వాళ్ళ ఆ విజువల్స్లో కూడా బూతులు మాట్లాడుతూ 13 సెకండ్స్ వీడియోలోనే అంత వల్గర్గా మాట్లాడారు కదా. ఆ పబ్ నుంచి సీసీ ఫోటోస్ తీపియండి. లోపటి నుంచి బయటికి మా ఇద్దరికి రావడానికి 20 మినిట్స్ పట్టింది. చీకటిలో లైట్స్ ఆఫ్ చేశారు. ఎవరెవరు ఉండే? మీరు మీ కూతురు ఇద్దరే ఉండేనా? ఉన్నామో మాతో ఒక పర్సన్ తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్ ఉన్నారు. తనని బయటికి నెట్టేశారు. ముగ్గురు కలిసి లోపలికి వచ్చాడు. మళ్ళీ తీసుకెళ్ళిపోరు ఆయనని. మేము ఇద్దరం ఒంటరి అయిపోయాం. లోపల కస్టమర్స్ లేరు. అంటే 10 మంది కలిసి మీ మీద దాడికి ప్రయత్నించారు. అంటే ఎక్కడన్నా మిమ్మల్ని ముట్టుకోవడం కానీ ఇటువంటి అసభ్యంగా ప్రవర్తించారు? ముట్టుకున్నారు, బయటికి నెట్టారు, వల్గర్గా మాట్లాడారు. వాళ్ళ ఫొటోస్ తీస్తే మొత్తం వచ్చేస్తుంది. నేను 2 డేస్ నుంచి దాని గురించి ఫైట్ చేస్తున్నాను. చెప్పారా పోలీసులకి ఫొటేజ్ తీయండి, అసలు సమగ్ర విచారణ చేయండి అని చెప్పారు? కంప్లైంట్ రాసి ఇచ్చాను. నిన్న నైట్ కూడా 7 వరకు ఇక్కడ ఉన్నాను. నాకు వాళ్ళిద్దరిని తీసుకురమ్మని మళ్ళీ చెప్తున్నాను రిపీట్గా. పోలీసులు ఏమంటున్నారు? తీసుకొస్తామో అంటే వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. తీసుకొస్తున్నామో మేము మాట్లాడుతున్నామో వాళ్ళు టచ్లో లేరని చెప్తున్నారు. ఆ సమయంలో సాధారణంగా ఇప్పుడు తరచూ ఏదైనా పబ్లలో చాలా గొడవలు జరుగుతుంటాయి. ఎందుకంటే మద్యం తాగుతుంటారు, వాళ్ళు అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంటారు. కానీ సీసీటీవీ ఫుటేజ్ కనిపించకుండా కూడా లైట్లు ఆఫ్ చేయడం అనేది ఎక్కడ జరగలేదు. ఆ సమయంలో ఎవరైనా ఉన్నారా? ఆ లైట్లు ఆఫ్ చేసే సమయంలో ఎవరైనా అడ్డుకున్నారా? మొత్తం ఉంది. కస్టమర్స్ అందరు పోయాక చేశారు. 11:40కి బిల్ అయింది. అంటే అందరూ వెళ్ళే వరకు మీరు ఎందుకు ఉండాల్సి వచ్చింది? లాక్ చేశారా? 11:40కి బిల్ అయితే 12 వరకు మాకు వాళ్ళు రిఫండ్ ఇవ్వడము,
ఈ ప్రాసెస్ చేస్తూ ఉన్నారు. మెల్లగా హోల్డ్లో పెట్టారు. మాట్లాడుతున్నాము, మేనేజ్మెంట్ మాట్లాడుతున్నాము, అది చేస్తాం ఇది చేస్తామని మెల్లగా హోల్డ్లో పెట్టి 12 o'clock స్టార్ట్ చేశారు మాతోటి. మేము షాక్ అయిపోయాము. కానీ మాకేంటంటే నేను ఆల్రెడీ మేము ముందు నుంచి నోటీస్ చేసాం పక్కన అక్కడక్కడ. వాళ్ళు ఓనర్స్ అని తెలియదు, వాళ్ళు ఆల్రెడీ డ్రింక్ చేస్తూ కూర్చున్నారు. నేను కామన్ పర్సన్, కస్టమర్లు వస్తుంటారు వాళ్ళే అనుకున్నాం మేము. తర్వాత చూస్తే వీళ్ళు ఓనర్స్ ఎంప్లాయీస్ అక్కడ లేడీ బౌన్సర్స్ కానీ ఇటువంటి వాళ్ళు ఎవ్వరు లేరు. లేరు. వాళ్ళ సీసీటీవీ ఫోటేజ్ ఎట్లాగైనా మీడియా దయచేసి బయటికి తీయండి. అందులో నన్ను నా బిడ్డని వాళ్ళు అసభ్యంగా మాతో ప్రవర్తించడము, వల్గర్గా మాట్లాడడము, మా డ్రెస్సింగ్ గురించి, డ్రెస్సింగ్ అంటే నార్మల్గా మేము ప్రొఫెషనల్స్గానే వెళ్ళామమ్మా. ఓవర్ డ్రెస్సింగ్ చేసుకొని ఇట్లా వెళ్ళలేదు. డిసిప్లిన్ చుడిదార్లోనే వెళ్ళాము. నో మ్యాన్ హ్యాస్ అ రైట్ టు టాక్ అబౌట్ సమ్ విమెన్ డ్రెస్ ఆర్ క్యారెక్టరైజ్. అదే చాలా వల్గర్గా మాట్లాడారు. దీని గురించి నేను 2 days నుంచి కొంచెం డిస్టర్బ్ ఉన్నాను. సోషల్ మీడియాలో బాగా అది ఇష్యూ కూడా వైరల్ అవుతుంది. కూడా సపోర్ట్తోని సీసీ ఫోటేజ్ ఎలాగైనా బయటికి తీయండి. చాలా విషయాలు దాంట్లో బయటకు వస్తాయి. ఇంకోటి సిటీలో జరుగుతున్న మొత్తం పబ్స్లో పెద్ద స్కామ్. అది నేను క్వశ్చన్ చేసినందుకు వీళ్ళు ఇలా చేశారు. మీ కూతురు కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మీనర్, తను కూడా మాట్లాడుతున్నది. ఐ మీన్ ఇది జరిగిందంటూ కూడా తను రేస్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎవరైనా మిమ్మల్ని ప్రెషర్ చేస్తున్నారా? ఏదైనా కేసు వాపస్ తీసుకోమని ఇట్లాంటివి ఏమైనా జరుగుతుంది? ఎవరు చేయట్లేదు. చేసినా నేను వినను. ఎందుకంటే ఇది నా పర్సనల్, నాకు నా బిడ్డకు ఒక మహిళలకు జరిగిన అన్యాయం. ఇది నేను ఎవరికి జరిగినా ముందుకు వస్తాను, నాకు జరిగినా నేను ఎవరికి వినాను. ఆత్మగౌరవం. ఓకే, ఇట్లా ఎంతమంది లేడీస్తో చేశారో మీరు ఒకసారి వీళ్ళ ప్రొఫైల్ చెక్ చేయండి, వీళ్ళ గూగుల్ రివ్యూస్ చెక్ చేయండి. వీళ్ళ పబ్లో ఇంతకుముందు డ్రగ్స్ దొరికినట్టు కూడా ఉంది. అంటే వీళ్ళని ఎవరు ఏం చెయ్యరా? వీళ్ళకి నడుస్తుందనే కదా. వీళ్ళు ఇలాంటి వాళ్ళు సొసైటీకి డేంజర్ అండి, లేడీస్కి ఇలాంటి వాళ్ళు. ఫైనల్గా ఏం చెప్తారు మీరు పోలీసులకు కానీ చూస్తున్నారు? ప్రభుత్వం దీంట్లో జోక్యం చేసుకొని సీరియస్ యాక్షన్ తీసుకోవాలని వాళ్ళ మనవి అంటే చేసుకుంటున్నాను. పోలీసులు దీన్ని సమగ్ర విచారణ చేయట్లేదంటారా? ఏమంటారు? చూడాలి. ఇప్పుడు వచ్చాను, స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి పిలిచారు. ఇప్పుడు ముందు ప్రాసెస్ ఏం జరుగుతుందో చూడాలి. సమగ్ర విచారణ చేస్తున్నారని నేను అనుకుంటున్నా. కానీ వాళ్ళిద్దరు ఎందుకు రాలేదు ఇప్పటి వరకు? అంటే వాళ్ళ పర్సన్ ఎవరో వచ్చేసి వాళ్ళ తరఫునే నేను మాట్లాడుతున్నాను, మీరు రిక్వెస్ట్ రిటర్న్ తీసుకోండి, తప్పు అయిపోయిందంటే అక్కడ తప్పు జరిగినందుకు కాదు, మాకు జరిగిన అవమానం. లైట్స్ ఆఫ్ చేసి ఏం చేశారు, ఎట్లా అంటే మాతో